शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025-26 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల ఫలితాలు అనేది మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశిష్టమైంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో లోకంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, 12 రాశుల వారికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం చూస్తూ, ఇందులో ఏదైనా చెప్పిన వాటిలలో మీకు ఇబ్బందికరంగా ఉంటే అది ఎప్పటికీ కూడా జ్యోతిష్యం యొక్క తప్పు కాదు. మేము అంచనా వేసి చెప్పేటువంటి విధానంలో కొంత లోపం ఉండొచ్చు, కానీ శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళలో వారికి అవగాహన రాహిత్యంతో కానీ, క్షణికావేశంతో కానీ, తొందరపాటుతో కానీ చేసే నిర్ణయాల వల్ల తప్పులు దొరలొచ్చేమో, కానీ జ్యోతిష్ శాస్త్రం అత్యంత విశిష్టమైంది. కాబట్టి మన విఎన్ఆర్ క్రియేషన్స్లో ఈ 12 రాశుల వారి యొక్క ఫలితాలు మనం చెప్తున్నాం. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర మిథున రాశి యొక్క ఫలితాలు. ఈ మిథున రాశి ఫలితాలు చూసే ముందు ఒక్కసారి ఈ మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు, ఏ ఏ పదాలు ఉన్నాయో చూద్దాం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు ఉన్నాయి. ఆర్ధా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఇక ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక్కడ మనం చూసుకుంటే ఆదాయం బాగుంది, వ్యయం తక్కువ ఉంది. చాలా అనుకూలమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక రాజపూజ్యం 4, అవమానం 3, ఇది కూడా మంచి అనుకూలమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు బృహస్పతి 1వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. జన్మ బృహస్పతి ఈ మిథున రాశి వారికి వచ్చింది. గతంలో 12వ స్థానంలో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలతో సంవత్సరం అంతా కొన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. అది ఇప్పుడు పోయింది. శని 10వ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. ఇది కొంత సామాన్యమైన స్థానంగా చెప్పుకోవచ్చు. అలాగని వ్యతిరేక ఫలితాలు ఉండవు, అలాగని అనుకూలంగా ఉండవు. శని సామాన్య ఫలితాలను ఇస్తాడు. రాహు 9వ స్థానంలో లోహమూర్తిగా, కేతువు 3వ స్థానంలో లోహమూర్తిగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మిశ్రమ వ్యతిరేక ఫలితాలను సూచిస్తున్నారు. ఇక కుజుడు 2, 3, 4, 5, 6, 7, 8 స్థానాల్లో సంచరిస్తున్నారు. ఇక వీరి అదృష్ట సంఖ్య 5. మరి మిథున రాశి వారికి సామాన్యమైనటువంటి లక్షణాలు చూసుకుంటే కొంత వ్యాపార ధోరణి అనేది ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఒక రకమైనటువంటి ఆలోచన, అంటే ఎదుటి వారిని పూర్తిగా నమ్మలేని స్థితి అనేది కొంత ఉంటుంది. అలాగని వారిని వదిలేస్తారని కాదు, పూర్తి భారం ఎవరి మీద మోపకుండా తాను నిర్ణయం తీసుకున్నాకనే ముందడుగు వేస్తారు. అలాంటి స్థితిలో ఈ మిథున రాశి వారు ఉంటారు. బుధుడు అధిపతి కాబట్టి కొంత వ్యాపార ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదట ఆరోగ్య విషయాన్ని చూద్దాం. ఈ మిథున రాశిలో ముఖ్యంగా జన్మ బృహస్పతి, అలాగే అష్టమాధిపతి శని దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే లేదు. తాత్కాలిక గ్రహాలు సంయోగాల వల్ల కొంత కలిగే అవకాశం ఉన్న శాశ్వత గ్రహాలు, అంటే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బందులు, కొంత షుగర్ లాంటి వ్యాధి ఉన్న వాళ్ళకు మాత్రం అలా ఫ్లక్చుయేషన్స్ అనేటివి సూచిస్తున్నాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అంతేకాని మరి వ్యాధుల వల్ల కొంత దీర్ఘకాలికంగా ఇబ్బంది పడడం, దానివల్ల కొంత సమస్యలు అలాంటివి ఏమీ ఉండవు. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకుందాం. ఇక్కడ
ఆర్థిక పరంగా చూసుకుంటే ధనాధిపతి చంద్రుడవుతున్నాడు. అలాగే బృహస్పతి కూడా జన్మంలో ఉండడం, సువర్ణమూర్తిగా ఉండడం ఇది కొంత అనుకూలించే విషయంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైనటువంటి అనుకూలత, ఆర్థికంగా బాగుంటుంది. ఏది కూడా నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తే దానిలో డబ్బు విషయంలో అయితే తప్పకుండా విజయమే సాధిస్తారు. అలాగే శని కూడా మంచి అనుకూల కారకుడే. దశమ స్థానంలో ఉండడం వల్ల ఏది పట్టినా కూడా బంగారమే. ఆర్థికంగా అయితే మంచి స్థిరత్వము, గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక రాహుకేతువులు కూడా భాగ్యస్థానం, తృతీయ స్థానంలో ఉన్నారు. కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు, కారకో భావనాశాయ అన్నట్టు భాగ్యస్థానంలో రాహు ఉండడం అనేది కొంత ద్రవ్య నష్టాన్ని సూచిస్తుంది. అప్పుడప్పుడు ఊహించని డబ్బులు వ్యయాలు, తల్లిదండ్రుల ఆరోగ్య స్థితిలో కొంత మార్పుల వల్ల ఊహించని ఖర్చులు, తండ్రికి అనారోగ్యాలు ఇలాంటివి సూచిస్తున్నాయి. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఉద్యోగపరంగా చూద్దాం. ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతమైతే దశమ స్థానంలో శని, జన్మ బృహస్పతి వల్ల వీరికి తప్పకుండా ఉద్యోగంలో మంచి మార్పే సంభవిస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో శని ప్రభావం అనేది ఉద్యోగ మార్పుకు, అంటే ఇక్కడ ఉన్న స్థానం నుంచి వేరే స్థానంలోకి వెళ్ళి చేయడం, అలాగే ఇంజనీరింగ్ లాంటి విద్యార్థులకు, ఉద్యోగస్తులకు మంచి అద్భుతమైనటువంటి విజయాలైతే, మంచి ప్రమోషన్లు కానీ, స్థానచలనాలు కానీ, ఇలా ఒక్క రకంగా ఏంటి అన్ని రకాలుగా ఉద్యోగస్తులకు బాగుంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకుంటే కూడా దానిలో కూడా తప్పకుండా విజయం సాధిస్తారు. అన్ని రకాల రంగాల ఉద్యోగస్తులకు కూడా మంచి అనుకూలతనే సూచిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. రాహుకేతువులు కూడా బాగున్నారు. వాళ్ళు కూడా ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటే ఆ రాహుకేతువుల వల్ల కూడా అనుకూలత చేకూరుతుంది. విదేశాల ఉద్యోగాలకు కూడా మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకైతే బృహస్పతి కానీ పంచమాధిపతి కానీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి విజయాలు అయితే దక్కించుకుంటారు. వైద్య రంగానికి సంబంధించిన వారైతే విశేషంగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడంతో పాటు అత్యుత్తమ ర్యాంకులను సాధించే అవకాశం ఈ మిథున రాశి వారికి ఎక్కువగా సూచిస్తుంది. వైద్య రంగం వారు, అలాగే అన్ని రంగాల వారికి కూడా మంచి విజయాలు అయితే దక్కుతాయి. బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు. అలాగే మిగిలిన గ్రహాలు కూడా అనుకూలత వల్ల విద్యార్థులకు ఊహించని విజయాలైతే దక్కుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నాయకుల గురించి చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కించుకునే అవకాశం ఉంది. మీరు వెళ్ళిన చోటల్లా కూడా మీ వాగ్దాటి వల్ల ఎదుటివారికి ఇబ్బందే తప్ప మీకు విజయానికి ఎటువంటి దోకా ఉండదని రాజకీయ నాయకులకు, మిథున రాశి వారు ఎవరు ఉన్నారో వారు తప్పకుండా విజయాలను సాధిస్తారు. ఎన్ని చోట్ల వెళ్ళినా కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఈ సంవత్సరం రాజకీయ మార్పులు కూడా చాలా ఉత్కృష్టంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు గమనించవచ్చు. అలాగే సినీ రంగంలో కూడా మంచి విజయాలను అయితే దక్కించుకునే అవకాశం 100% ఉంది. విజయాలతో పాటు అద్భుతంగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం మిథున రాశి వారికి మనకు సూచిస్తుంది. స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందులో అడుగుపెట్టినా కూడా స్త్రీలు అందులో విజయాలను సాధించి నిష్ణాతులుగా అనేక పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వ్యాపార రంగంలోని వారు కూడా అద్భుతమైనటువంటి విజయాలను, అలాగే అనేక రకాల లాభాలను పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ముఖ్యంగా దశమాధిపతి బృహస్పతి కాబట్టి, జన్మంలో ఉన్నాడు కాబట్టి అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకైతే పంటలు పుష్కలంగా పండుతాయి. పాడి పరిశ్రమ కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో ముఖ్యంగా వ్యాపార రంగంలోని వారు, మిథున రాశి వారు ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే వీళ్ళ అధిపతే బుధుడు కాబట్టి వీరి యొక్క స్వభావమే వ్యాపార స్వభావం. అందులో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి విజయాలను దక్కించుకుంటారు. చేతి వృత్తుల వారు కూడా మంచి విజయాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఇక కోర్టు వ్యవహారాలలో మాత్రం కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం సూచిస్తుంది. ఎందుకంటే కుటుంబపరమైన విషయాలలో మాత్రం కొంత వ్యతిరేకత, కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు, కోర్టు వ్యవహారాలను ఎదుర్కొని వాటి వైపు కొంత ఇబ్బంది పడే అవకాశం సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఇక కుటుంబంలో అన్నదమ్ముల నుంచి, కుటుంబంలోని వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. అంటే మీ ఎదుగుదలను వాళ్ళు డైజెషన్ చేసుకోలేకపోవడం కానీ,
మీ ఎదుగుదలకు తోడుగా ఉండలేకపోవడం కానీ చేసే అవకాశం సూచిస్తుంది. ఫైనాన్స్ రంగం వారు కూడా మంచి అద్భుతమైనటువంటి లాభాలను పొందే అవకాశం మనకు ప్రస్తుతం అయితే సూచిస్తుంది. ఇక స్థిరాస్తులు కొనుగోలు చెయ్యాలా చేయొద్దా అనుకునే వారికి అది వారఫలాలను బట్టి చెప్పడం జరుగుతుంది. బుధుడు తాత్కాలిక స్థితిని బట్టి మీరు నిర్ణయించుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ ఉన్న గృహస్థితిని బట్టి అయితే ఈ సంవత్సరం అంతా కూడా మీ వ్యాపార రంగానికి కానీ, పెట్టుబడులకు కానీ, స్థిరాస్తుల కొనుగోలుకు కానీ, వాహనాల కొనుగోలుకు కానీ వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు తప్పకుండా ఇన్వెస్ట్మెంట్లు చేసి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే వివాహ ప్రయత్నాలు చెయ్యాలా వద్దా అనుకునేవారు వివాహ ప్రయత్నాలు చేయండి. వివాహం తప్పకుండా ఈ మిథున రాశి వారికి అయ్యే అవకాశం తప్పకుండా ఉంది కాబట్టి ఆ ప్రయత్నం సంపూర్ణంగా ఫలిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన విషయంలో కూడా సంతాన ప్రాప్తి కోరుకునే వారికి ప్రస్తుతం ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి మనం చూద్దాం. ముఖ్యంగా దత్త ఆరాధన చేసుకోండి. ఎందుకంటే బృహస్పతి అనుకూలంగా ఉన్న జన్మస్థానంలో ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తవ పారాయణము, దత్తాత్రేయ స్వామికి ప్రీతిగా శనిగలు నైవేద్యం పెట్టడం, అవి పంచిపెట్టడం చేస్తూ ఉండండి. అలాగే మీ ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. మీరు రెగ్యులర్గా విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి చేయండి. దానివల్ల మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి విజయాలు దక్కించుకునే అవకాశం సూచిస్తుంది. అలాగే అన్ని రంగాలలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. అలాగే ఈ విశ్వావసన సంవత్సరం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా విజయం సాధిస్తారు. సో శ్రీ విశ్వావసన సంవత్సరంలో మనం రాశుల ఫలితాలు చూస్తున్నాం కదా. మరి ఈ ఛానల్ చూసేవాళ్ళు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.